నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ని వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ భారత్ ఏ దేశంలోనైనా స్నేహ సంబంధాలను పంచుకుంటుందన్న విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష ప్రధాని మోదీతో కలిసిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భేటీ ఇక వివరాలు భారత ప్రజలు క్రీడలను ఒక సంప్రదాయంగా భావిస్తున్నారని క్రీడల పట్ల యువతలో ఆసక్తి పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు వారి అంకిత భావంతో దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారన్నారు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ ఈ గేమ్లు బీహార్లో జరగడం మొదటిసారని షూటింగ్ జిమ్నాస్టిక్స్ ట్రాక్ సైక్లింగ్ వంటి అద్భుతమైన పోటీలు జరగనున్నాయని అన్నారు దేశంలోని 6,000కు పైగా క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించనున్నారన్నారు వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు प्रतियोगिताएं होगी पटना से राजगीर गया से भागलपुर और बेगूसराय तक आने वाले कुछ दिनों में 6,000 से अधिक युवा एथलीट 6,000 से ज्यादा सपनों और संकल्पों के साथ बिहार की इस पवित्र धरती पर परचम लहराएंगे। मैं सभी खिलाड़ियों को अपनी शुभकामनाएं देता हूं। भारत में स्पोर्ट्स अब एक कल्चर के रूप में अपनी पहचान बना रहा है और जितना ज्यादा भारत में स्पोर्टिंग कल्चर बढ़ेगा उतना ही भारत की सॉफ्ट पावर भी बढ़ेगी। खेलो इंडिया यूथ गेम्स इस दिशा में देश के युवाओं के लिए एक बहुत बड़ा प्लेटफॉर्म बना है। साथियों किसी भी खिलाड़ी को अपना प्रदर्शन बेहतर करने के लिए खुद को लगातार कसौटी पर कसने के लिए ज्यादा से ज्यादा मैच खेलना ఎన్నికల్లో విజయం సాధించిన సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు భారత్ సింగపూర్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ఆయనతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు యోగా సాధకుడు కాశీ నివాసి పద్మశ్రీ అవార్డు గ్రహీత శివానంద్ బాబాజీ కన్నుమూశారు ఈ విషయంపై సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు యోగా ఇంకా ధ్యానానికి అంకితమైన ఆయన జీవితం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శివానంద్ బాబాజీకి నివాళి అర్పిస్తున్నానని ప్రధాని సందేశంలో తెలిపారు భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను ప్రజల రాజధానిలో ప్రారంభించడానికి జీవో ఏపీ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఎఫ్డీఐని ఆకర్షించడం పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడం ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్షిప్ చలనచిత్రం గేమింగ్ సంగీతం
వర్చువల్ నిర్మాణం, లీనమయ్యే కథ చెప్పడం ఇంకా ఏఐ ఆధారిత కంటెంట్కు కేంద్రంగా ఉంటుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీతో ఏపీ సృజనాత్మక డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా మారనుందని ముఖ్యమంత్రి సందేశంలో తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి మిల్లర్లకు 400 కోట్లు, పౌర సరఫరాల శాఖలో 41,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ 10 నెలల్లో ఖరీఫ్, రబీతో కలిసి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. అవగాహన లేకపోవడం వలన ఆయన తెలియక మాట్లాడుతున్నానని నేను భావిస్తున్నాను. అసలు రైతాంగాన్ని గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసి 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ బకాయిలు చెల్లించే విధంగా మేము రైతాంగానికి అండగా నిలబడ్డాం. మిల్లర్లకి 400 కోట్ల బకాయిలు వదిలి వెళ్ళిపోయారు. పౌర సరఫరాల శాఖలో ఎప్పుడు లేని విధంగా 41,000 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశారు. వీళ్ళ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన నివాసంలో భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిత్తూరు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరులో ఇటీవల మృతి చెందిన టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ కార్యదర్శి, కార్యకర్త కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో వైద్య సదుపాయాలు అందేలా జిల్లాలో చర్యలు తీసుకుంటామన్నారు. అపోలో అని చెప్పి ముందు నుంచి కూడా అంటున్నారు కాబట్టి తప్పకుండా దీని మీద మరి హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి, కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్తో కూడా మాట్లాడి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఎక్కడన్నా వాళ్ళ లోపల ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది. పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మెడికల్ దాని మీద చాలా సీరియస్గా ఆయన ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ లోపాలు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా వాటి మీద చర్యలు తీసుకునే దానికోసం ఇవాళ ముందుకుంది ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటా ఉంది. భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా, ఎందుకంటే మా దృష్టి కూడా వచ్చింది మెడికల్ స్టూడెంట్స్తోనే లేదంటే రెఫర్ చేస్తా ఉన్నారు తిరుపతికి. భగీరథ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఏలూరు, కర్నూలు జిల్లాల కలెక్టరేట్లలో భగీరథుని చిత్రపటానికి ఆయా జిల్లాల కలెక్టర్లైన కె వెట్రిసెల్వి, పి రంజిత్ భాష, ఇతర ఉన్నతాధికారులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగను దివి నుంచి భూమికి తీసుకువచ్చిన మహనీయులు భగీరథుడన్నారు. అటువంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని యువత తమ లక్ష్యాలను సాధించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. ఫోన్ తీసుకోరా. ఇక్కడ వక్తలు చెప్పినట్టుగా భగీరథ ప్రయత్నం అనేది మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం. సో ఎవరైనా ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటినీ నేర్పుగా లేదా సహనంతో అన్నింటినీ ఎదుర్కొంటూ దాన్ని అచీవ్ చేయగలిగితే దాన్ని భగీరథ ప్రయత్నం అంటాం. సో భగీరథులు మనకి దివి నుంచి భూమికి గంగను తీసుకురావడానికి వాళ్ళ పెద్దల పూర్వీకుల ద్వారాలో వాళ్ళ ఆత్మల్ని పునీతం చేయడానికి గంగని ఇక్కడ తీసుకురావడం,
అవతారకంగా ప్రకటనల అనంతరం త్రిశూర్పురం పండుగ విశేషాలను తెలుసుకుందాం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. కేరళలో త్రిశూర్లో మత సామరస్యానికి చిహ్నంగా నిలిచే గజాలను అందంగా అలంకరించే అనాచమాయ పండుగ సందడి మొదలైంది. ఈ పండుగలో భాగంగా ఏనుగులకు వేసే నగలను, ఇతర అలంకరణలను ప్రదర్శిస్తున్నారు. వీటిని చూసేందుకు వేలాది మంది ప్రజలు తిలకించారు. ప్రదర్శనల్లో ఏనుగుల మావటికి అలంకరించే రంగురంగుల గొడుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో క్రైస్తవ, హిందూ, ముస్లిం మతాధికారులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. ఈ పండుగ మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుందని చెప్పవచ్చు. త్రిశూర్ నగరంలోని వడక్కునాథన్ దేవాలయం వద్ద అలంకరించిన ఏనుగులు, సంప్రదాయ సంగీత ప్రదర్శనలు, అద్భుతమైన బాణసంచాతో కూడిన ఊరేగింపు చూడడానికి దేశం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తున్నారు. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేతనకొండలో నూతనంగా నిర్మిస్తున్న సైనిక పాఠశాల ఈ ఏడాది జూన్లో ప్రారంభించనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. విజయవాడలో ఆయన పాఠశాల వివరాలను మీడియాకు వివరిస్తూ విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి నీట్ వైద్య ప్రవేశ పరీక్ష నేడు జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ అర్హత పరీక్ష కర్నూలులో ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 4,466 మంది విద్యార్థులకు గాను 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కేంద్రాలలోకి ఎటువంటి ఎలక్ట్రిక్ పరికరాలను అనుమతించలేదు. చలనచిత్ర రంగం ద్వారా సామాజిక అంశాలపై సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించిన అపర మేధావి దాసరి నారాయణరావు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన దాసరి జయంతి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన దాసరి అనేక సామాజిక అంశాలను సినిమాల ద్వారా సృజించారన్నారు. దాసరి నారాయణరావు గారి యొక్క ఖ్యాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ప్రపంచం నలువైపులా కూడా చాటి చెప్పినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఏదైతే సినిమాలు ఉన్నాయో మరి వ్యాపారాత్మకంగా కూడా కాకుండా ఒక సందేశాత్మకంగా సినిమాలు కూడా తీసి, ఎందుకంటే ఈ సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలని అంటే అది మాటల రూపంలో కంటే కూడా ఒక సినీ రూపంలో, ఒక నాటక రూపంలో తెలియపరిస్తే ప్రజల్లో ఇమ్మీడియట్గా రిజిస్టర్ అవుతుంది. అటువంటి దృక్పథంతో ఆయన సినిమాలు కూడా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలతో ఈ యొక్క సమాజాన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్ విడుదలైనా రాత పరీక్ష లేకుండా క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని శాప్ కార్యాలయంలో పాత్రికేయులతో ఎంపికయ్యారని, క్రీడాకారులు సాధించిన పతకాలు, ప్రతిభ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. 35 సంవత్సరాల కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారని, క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. మేము బాగా గ్రౌండ్లో కష్టపడుతున్నాం, మెడల్ సాధిస్తున్నాం, అందరూ చప్పట్లు కొడుతున్నారు. అయితే చప్పట్ల వరకే పరిమితం అవుతుంది. తర్వాత మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అనేక మంది క్రీడాకారులు మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు, అసోసియేషన్ దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు
దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వితౌట్ ఎగ్జామ్ సర్టిఫికెట్ అంటే మెడల్ ఆధారంగా వితౌట్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO శనివారం నాడు మధ్యప్రదేశ్లోని షియోపూర్ ట్రయల్ సైట్ నుండి స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ తొలి విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ ఎయిర్షిప్ దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తుకు ఇన్స్ట్రుమెంటల్ పేలోడ్ను మోసుకెళ్తుంది. ఆన్బోర్డ్ సెన్సార్ల నుండి డేటా అందుకుంది. భవిష్యత్తులో అధిక ఎత్తులో ఉన్న ఎయిర్షిప్ విమానాల కోసం అధిక నాణ్యత, విశ్వసనీయత, అనుకరణ నమూనాల అభివృద్ధికి ఉపయోగించబడుతుంది. విమాన ప్రయాణం మొత్తం వ్యవధి దాదాపు 62 నిమిషాలు. ఈ వ్యవస్థ తొలి విమాన పరీక్ష విజయవంతమైనందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDOను అభినందించారు. ఈ వ్యవస్థ భారతదేశం భూమి పరిశీలన, నిఘా సామర్థ్యాలను అద్వితీయంగా మెరుగుపరుస్తుందని, ప్రపంచంలోని ఎటువంటి స్వదేశీ సామర్థ్యాలను కలిగి ఉన్న అతి కొద్ది దేశాలలో దేశం ఒకటిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం విజయవంతంగా ప్రారంభించిన 4 రోజుల వేవ్ సదస్సు ముంబైలో ఈరోజు ముగియనుంది. ఈ సదస్సులో విదేశీ ప్రతినిధులు, దేశ ప్రముఖులు, నటీనటులు పాల్గొన్నారు. వేవ్స్ సదస్సు భారతీయ మీడియా వినోద రంగానికి గ్లోబల్ వేదికను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రముఖులు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించారు. తోటి సభ్యులతో కలిసి ఆయన సైకిల్ నడిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒబేసిటీ గురించి చెప్పిన జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకోవాలని, శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కాలుష్యానికి కూడా సరైన పరిష్కారం ఈ సైక్లింగ్ అని పిలుపునిచ్చారు. 7,000 से अधिक स्थानों पर देश के टीचर्स ने साइकिलिंग करके देश को संदेश दिया है. संडे ऑन साइकिल से हम फिट रहते हैं. साइकिलिंग एक ऐसी एक्सरसाइज है जिससे फिट इंडिया का मंत्र भी सोल होता है, जिसमें ओबेसिटी के अगेंस्ट मोदी जी की लड़ाई को भी हम आगे बढ़ा सकते हैं. संडे ऑन साइकिल से हम पोल्यूशन का सॉल्यूशन भी ढूंढ सकते हैं. इसलिए आज देश के शिक्षकों के द्वारा हम संदेश देना चाहते हैं कि आइए. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తోంది. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు డిజైన్లు రూపొందిస్తున్న ఆయా సంస్థలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చర్చలు జరిపారు. ఏపీ CRDA కార్యాలయంలో నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, L&T సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై సమావేశం జరిగింది. ఆయా భవనాల డిజైన్ల గురించి మంత్రికి, అధికారులకు ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు వివరించారు. అమరావతి పునఃప్రారంభ సభ విజయవంతమైందని, అందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషించారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బందరోడ్డులోని మంత్రి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయుడు అమరావతిని భవిష్యత్తులో AI, IT, కంప్యూటింగ్లకు కేంద్రంగా మారుస్తారని అన్నారు. అలానే యువతకు 20 లక్షల ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఐటీలో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి. ప్రకటనల అనంతరం కలశయాత్ర విశేషాలను తెలుసుకుందాం.
తక్కువ వడ్డీకి లోను కావాలా, అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. రాజస్థాన్లో దౌసా జిల్లా మహువా ప్రాంతంలో నేడు భక్తిమయ వాతావరణం నెలకొంది. వేలాదిగా మహిళలు తలపై మంగళ కలశాలతో నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో 11,000కు పైగా మహిళలు పాల్గొన్నారు. ఎటు చూసినా పసుపు పచ్చ రంగుతో నిండి ఊరు మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. ఈ కలశయాత్ర ఉలోపుర గ్రామంలోని మౌని మహారాజు శోభానందజీ ఆధ్వర్యంలో 5,021 కుండల మహాయజ్ఞం మే 24 వరకు జరిగే యజ్ఞంతో ముగియనుంది. ఈ మహాయజ్ఞంలో శ్రీరామ కథ, శివ మహాపురం, సద్గురు ప్రవచనాలు వంటి అనేక ధార్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. స్థానిక ప్రజలు పుష్పవర్షంతో మహిళలకు స్వాగతం పలికారు. సాఫ్ట్వేర్ రంగంలో ఒత్తిడి, ఉద్యోగాల్లో కోతల కారణంగా యువత వ్యాపారం, ఇతర వినూత్న పద్ధతులను ఎంచుకొని జీవనోపాధిని నిర్మించుకుంటున్నారు. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్ఫూర్తి పొందిన మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ బౌద్ధ్ వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి ఉండడంతో గుణ ప్రాంతంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని స్ట్రాబెర్రీ సాగులో లాభాలు ఆర్జిస్తున్నాడు. ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరోపక్క సమర్థవంతంగా స్ట్రాబెర్రీ సాగును నిర్వహిస్తున్న ఆయన ప్రయాణాన్ని దూరదర్శన్ ప్రత్యేక కథనంలో చూద్దాం. గుణ ప్రాంతం సహజంగా వేడి వాతావరణం కావడంతో స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా అశోక్నగర్ జిల్లా వాసి అయిన ఇంజనీర్ ఉమేష్ బౌద్ధ్ గుణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకునిగా ఉంటూ ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నానాకేడి సమీపంలోని ఉమ్రి రోడ్డు ఒడ్డున ఉన్న తన సొంత భూమిలో కాకుండా కౌలుకు తీసుకున్న భూమిలో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. అగ్రికల్చర్ సైన్స్లో ఎంఎస్సీలో డిగ్రీ పొందిన భార్య నీలం బౌద్ధ్ సహకారం కూడా తోడవడంతో సాగును విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయం పట్ల మక్కువ ఉండటం, తక్కువ ఖర్చు, ఎక్కువ లాభాల వంటి అంశాల ఫలితంగా స్ట్రాబెర్రీ సాగును ఇంజనీర్ ఉమేష్ దంపతులు లాభదాయకంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ నెలలో 1 టన్నుకు పైగా స్ట్రాబెర్రీలను ఉత్పత్తి చేసి విక్రయించి ₹1,00,000 ఆర్జించిన ఆయన ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. एक्चुअली ये जो खेती करने का, जो मेरा स्ट्रॉबेरी की खेती करने का मन में जो आइडिया आया वो इसलिए आया क्योंकि आजकल लोग पारंपरिक खेती पे ज़्यादा फोकस करते हैं और पारंपरिक खेती से एक लिमिटेड ही अर्न कर पाते हैं. लेकिन नए तरीके से यदि नई चीज़ों की खेती यदि पॉसिबल यदि करेंगे तो डेफिनेटली जो अच्छा कई जगह वीडियो देख के और जगह से न्यूज़ में पढ़ के डिजिटल मीडिया के थ्रू ये जानकारी हुई कि स्ट्रॉबेरी की खेती करने से कितना प्रॉफिट हो सकता है. तो हमने सोचा क्यों ना इसको यहाँ लगाया. चूँकि ये गर्म प्रदेश है, गर्म एरिया है, फिर भी कुछ पता चला कि कुछ वेराइटीज़ ऐसी होती हैं जो वेराइटीज़ जो है गर्म एरियाज़ में लग जाती हैं. तो वो वाली वेराइटी हमने सेलेक्ट करके हम यहाँ पे लेके आए हैं. हिमाचल प्रदेश से हमने ये पौधे मंगाए थे. उसके बाद यहाँ पे प्लांटेशन किया. ये 1 बीघा में हमने ये प्लांटेशन किया. एक बीघा में लगभग 10,000 पौधे लगते हैं. స్ట్రాబెర్రీ సాగుతో ఎంతో ఆనందంగా ఉన్నామని, రానున్న రోజుల్లో మరికొంత భూమిలో స్ట్రాబెర్రీ సాగు చేసి మరింత లాభపడాలని భావిస్తున్నామని ఉమేష్ తెలిపారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల వేటలో కాలం వెళ్లదీస్తున్న నేటి యువతకు స్వయం ఉపాధి ద్వారా లాభాలు ఆర్జిస్తున్న ఉమేష్ దంపతులు ఆదర్శం అంటంలో సందేహం లేదు. सर मैं तो यही कहना चाहूँगी कि जो आजकल के किसान लोग हैं हर तरीके से मतलब उनको इस तरह से आजकल का ये नहीं हो रहा है कि वो किस तरह से अच्छी अर्निंग कर पाएँ. पारंपरिक जो भी उनकी चल रही है खेती वो उसी पे ध्यान देते हैं. तो हमारी तरफ से बस एक यही प्रयास था कि हम कुछ एक नई चीज़ करें. जो लोग कर रहे हैं या फिर आजकल सारा युवा जो है पढ़ा लिखा वो आजकल खेती में आ रहा है. तो हम भी चाहते हैं कि थोड़ा बहुत हम भी कुछ सीखें और अपने किसान भाइयों को थोड़ा कुछ बताएं कि वो अपनी पारंपरिक खेती से हटके कुछ अलग चीज़ करें और अपने जो भी उनका चल रहा है उससे थोड़ा सा अपना लाभ. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రధాని మోదీని కలిశారు. సరిహద్దు భద్రత, సైనిక మోహరింపు లాంటి పలు అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాల కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కాల్పులకు భారత్ గట్టిగా బదులిస్తుంది.
సంస్కృతం అన్ని భాషలకు తల్లి వంటిదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీలో సంస్కృత భారతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రాచీన భాషగా సంస్కృతం ఉందని, నేడు మనకు అందుబాటులో ఉన్న ఎన్నో గ్రంథాలకు మూలంగా ఈ భాష ఉందన్నారు. సంస్కృత భాషాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. संस्कृत है, संस्कृत उसकी जननी, और इसलिए संस्कृत को आगे बढ़ाने का काम ये न केवल संस्कृत का प्रचार है, भारत के उत्थान के काम के साथ अपने आप जुड़ा है। अनेक विषयों में हजारों साल से जो मंथन हुआ, चिंतन हुआ, जो उसका अमृत निकला, वो अमृत భారత్ ఏ దేశంతోనైనా స్నేహ సంబంధాలను కోరుకుంటుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. కొత్త ఢిల్లీలో జరిగిన ఆర్కిటెక్ట్ సర్కిల్ ఇండియా ఫోరం 2025లో యూరప్ భారత్ భాగస్వామ్యంపై ఆయన మాట్లాడుతూ నేటి ప్రపంచ పోటీని యూరప్ కొనసాగించలేకపోతోందని, ఆ దేశం వాస్తవాలను అర్థం చేసుకోవాలన్నారు. రష్యా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాలతో భారత్కు మంచి వ్యాపార స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. రష్యా భారత్ భాగస్వామ్యంలో 2 దేశాలు ఎగుమతి దిగుమతిదారులుగా ఉన్నారన్నారు. భారత్ ఏ దేశంతోనైనా భాగస్వామ్యాన్ని పంచుకుంటుందన్నారు. So we are looking at a much more contested world, much sharper competition. We look for partners. We don't look for preachers. Particularly preachers who don't practice at home what they preach abroad. And I think some of Europe is still struggling with that problem. Some of it is changing. So the issue for us, I mean, in many ways, Europe, I think, has entered a certain zone of reality check. Now, whether they are able to step up to it or not, it's something we will have to see. But చార్ధామ్లో ఒకటైన ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో నేడు వైదిక మంత్రోచ్చారణల మధ్య ఆలయ ద్వారాలను తెరిచారు. విష్ణుమూర్తి 6 నెలల పాటు నిద్రావస్థలో ఉంటాడని, నేటి నుంచి తిరిగి భక్తుల సందర్శనార్థం నిద్ర నుంచి మేలుకుంటాడని అంటారు. ఆలయ ద్వారాలు తెరిచే సమయానికి హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిసేలా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని 40 క్వింటాళ్ల పువ్వులతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక మహిళలు సంప్రదాయానికి ప్రతీకైన జూడా నృత్యం చేశారు. ఉత్తరాఖండ్లో ఏ శుభకార్యానికైనా ముందుగా ఈ జూడా నృత్యాన్ని చేయడం అక్కడి వారికి ఆనవాయితీగా వస్తోంది. బద్రీనాథుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. దాదాపు 40 రోజుల పాటు సాగే ఈ మక్కా మదీనా యాత్రకు ఉచిత భోజన సదుపాయాలను కల్పిస్తారు. మక్కా యాత్రకు వెళ్లే వారికి ముందుగానే హైదరాబాద్లో హజ్ కమిటీ తరపున తగు శిక్షణ ఇస్తారు. అవసరమైన వ్యాక్సినేషన్, ఇతర ఆరోగ్య సమస్యలపై ముందస్తు చికిత్సలు హజ్ కమిటీ నిర్వహిస్తుంది. కాగా రెండో హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు అన్ని రకాల జాగ్రత్తలు చెప్తూ వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నామని సెంట్రల్ హజ్ కమిటీ సభ్యుడు ఖాజా అరీఫ్ తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్లో చైర్మన్ గారు మరియు హజ్ కమిటీ వీళ్ళు ఒక ఎక్సలెంట్ అరేంజ్మెంట్స్ చేసి హాజీకు ఇక్కడ మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి ప్లేన్ ద్వారా వాళ్ళ 2 days ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళకు మెంటల్లీ ప్రిపేర్ చేసి, ఫిజికల్లీ ప్రిపేర్ చేసి వాళ్ళకు మంచి అకామిడేషన్. భారతదేశ భవిష్యత్తు గ్రామసీమల్లో నిక్షిప్తమై ఉందని మహాత్మా గాంధీ అన్నారు. అలాంటి గ్రామాల మధ్య రాకపోకలకు అవకాశం కల్పిస్తే అభివృద్ధికి బాటలు పడతాయి. గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనలో ముఖ్యమైనవి రోడ్ల నిర్మాణం. పల్లెలను, ప్రధాన రహదారులను అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. 24 ఏళ్ల కాలంలో ఈ పథకం ద్వారా వేలాది గ్రామాలను రహదారుల నిర్మాణం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా నిర్మించిన రహదారులు ఏ విధంగా అభివృద్ధికి బాటలు రూపుదిద్దుకున్నాయో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. పట్టణానికి గ్రామాలకు మధ్య రాకపోకలకు అనువుగా మంచి రోడ్లు ఉండాలన్న ఉద్దేశంతో 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గ్రామ సడక్ యోజన పథకాన్ని రూపొందించారు. కేంద్రం 60%, రాష్ట్రాలు
40 వాటాగా నిధులను సమకూర్చి ఈ రోడ్లు నిర్మాణం చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా 250 మంది కన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని అనుసంధానించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా అనేక రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. ఈ పథకం ద్వారా గడిచిన 5 ఏళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో 69 రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందుకోసం 323 కోట్ల 63 లక్షల నిధులు ఖర్చు చేశారు. మొత్తంగా 474 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగింది. వీటిలో ఇప్పటివరకు 36 పనులు పూర్తి కాగా మిగిలిన పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. రోడ్డు మటుకు సూపర్. మేము మొబ్బున ఏడైనా వచ్చినా కానీ మాకు ఇబ్బంది ఏలాంటి ప్రాబ్లం లేదు. మాకైతే బాగా బైపాస్ వరకు సూపర్గా ఉంది సార్. మాకు కల్లూరు నుంచి చెన్నంరాజుపల్లె వరకు 7 గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఈ రహదారి ఇప్పుడు ఆయా గ్రామాల ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. కల్లూరు దగ్గర మొదలుకొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.